బ్యాక్ టు జీవనరేఖ. డాక్టర్, చాలామంది అన్మ్యారీడ్స్లో అంటే కాస్త 20 ఇయర్స్లో ఉన్నప్పుడు చాలా ఒబేగా ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇది ఒక చాలా మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో నాన్ సర్జికల్ లైపోసక్షన్కి వాళ్ళు వచ్చినప్పుడు ఫ్యూచర్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? అలాంటివి అస్సలు ఏమి ఉండవు. బికాజ్ అంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇవి అప్రూవ్ ట్రీట్మెంట్స్ అండి. ప్లస్ వాళ్ళ కన్సీవింగ్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి ట్రీట్మెంట్ వల్ల. అంటే ఇట్ ఈస్ ఈజియర్ టు కన్సీవ్. అంటే కొందరు పీసీఓడి అలా సఫర్ అవుతారు కదా, వాళ్ళ కన్సీవింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈ ట్రీట్మెంట్ తోటి ఆ ప్రాసెస్ ఈజియర్ అవుతుంది అనమాట. జనరల్గా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు చాలా బాడీ స్కిన్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంటుంది. ఒకసారి అది తగ్గినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ పడడం కానీ సమ్ కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటుంటాయి. సో దీనివల్ల ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే ఈ ట్రీట్మెంట్తో పాటే మీకు స్ట్రెచ్ మార్క్స్ ట్రీట్మెంట్ అంటే సైమల్టేనియస్లీ ఇస్తూ ఉంటాం. అంటే ఇంక్లూడింగ్ ద ట్రీట్మెంట్లోనే స్ట్రెచ్ మార్క్స్ కవర్ అయ్యేది ఉంటుందా? అయితే దాంట్లో ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఇంచ్ లాస్ అయితే స్కిన్ లూజ్ అవుతుంది. అయితే అప్పటికప్పుడే మనం దానికి టోనింగ్ చేసేస్తే ఆ ప్రాబ్లం లేటర్ ఆన్ స్ట్రెచ్ మార్క్స్ లాగా అలాంటివి అన్నిట్లాగా వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇన్ కేస్ ఇంతకు ముందు ఉన్న స్ట్రెచ్ మార్క్స్ కూడా ఈ ట్రీట్మెంట్లో పోతాయా? చేయొచ్చండి. అంటే కొందరు వస్తారు ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ స్ట్రెచ్ మార్క్స్, అవన్నీ కూడా వీ కెన్ వర్కౌట్ ఆన్ దాట్ అనమాట. స్కిన్ ట్రీట్మెంట్స్ తోటి అలా చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది చూసినట్లయితే పైనుంచి టాప్ టు బాటమ్ ఒకేలా ఉంటారు. కొంతమంది ఓన్లీ హ్యాండ్స్ ఉంటాయి, కొంతమందికి ఓన్లీ థైస్ ఉంటాయి, కొంతమందికి ఓన్లీ అబ్డామినల్ ఉంటుంది. సో అది ఎట్లా చేస్తారు? దానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే దానికి ఫిగర్ కరెక్షన్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అనమాట. అంటే ఆ స్పెసిఫిక్ ఏరియాకే థెరపీస్ ప్లాన్ చేస్తాం. అప్పుడు ఎన్ని రకాలుగా ఉంటాయి? అంటే అవి ఆర్మ్స్కి ఉంటాయి, కొందరికి ఇక్కడ సైడ్లో ఫ్లాప్స్ లాంటివి వస్తాయి. విమెన్కి యూజువలీ ఆ ప్రాబ్లం ఉంటుంది. అలా టమ్మీకి, థైస్కి, హిప్స్కి అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాకి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో దట్ ఆ ఏరియాలోనే మ్యాక్సిమం ఇంచ్ లాస్ అవ్వాలని. ప్లస్ ఓవరాల్ వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొందరు ఓవరాల్గా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఓవరాల్ వెయిట్ లాస్ తోటి వర్కౌట్ చేయొచ్చు. కొందరికి ఫిగర్ కరెక్షన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రాజబాబు ఉన్నారు. రాజబాబు గారు, హలో. హలో, చెప్పండి. మేడం అది మా అమ్మాయి రూపండి, 21 ఇయర్స్ అండి. ఓకే, 20 to 21 ఇయర్స్ బిట్వీన్ అమ్మా. ఓకే, పీసీఓడి ఉందన్నారు, వెయిట్ 104 ఉందన్నారు. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? కొంచెం ఈ మధ్య ఒక 5 days బ్యాక్ బీపీ కూడా వచ్చింది. ఓకే, ఓకే. 23 ఇయర్సా? 20 to 21 మధ్యన. 21 ప్లస్. ఓకే, ఓకే. ఆల్ రైట్. అయితే ఇప్పుడు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నా ఆమె? వాడుతున్నారమ్మా. ఓకే, ఓకే. అంటే కొంచెం డైట్ కూడా కంట్రోల్ చేయాలి. ప్లస్ అంత వెయిట్ ఎక్కువ ఉందంటే ట్రీట్మెంట్ కూడా కావాలండి. అంటే డైట్లో ఉప్పు అవన్నీ తక్కువ తీసుకోవాలి, సాల్ట్, ఆయిల్ అవన్నీ తక్కువ వాడాలి. చాలా రెడ్ మీట్ అలాంటివి తీసుకోకూడదు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్కువగా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కొంతమంది అసలు ఏమీ తినరు, ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ ఓన్లీ వెజిటబుల్స్ ఇట్లా తీసుకుంటుంటారు. ఎంతవరకు ఇది హెల్త్కి మంచిది అంటారు? అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఫుడ్లో ఎలా ఉండాలంటే అన్ని రకాల ఫుడ్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ వన్ డైట్ అనమాట. అప్పుడే ఆ డైట్కి బ్యాలెన్స్ డైట్ అనొచ్చు. అదే కొందరు ఏం చేస్తారు, ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అదే రైస్ తీసుకోరు. దట్ ఈస్ అ కంప్లీట్లీ రాంగ్ హ్యాబిట్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడే తగ్గుతుంది, కానీ వన్స్ వాళ్ళు స్టార్ట్ చేసేస్తే నార్మల్ మీల్ ప్యాటర్న్ మళ్ళీ వెయిట్ లాస్ అయిన మొత్తం పెరిగిపోతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. అంటే అఫ్కోర్స్ కొన్ని లైక్ రెడ్ మీట్స్, మటన్ అవి అవాయిడ్ చేయొచ్చు, స్వీట్స్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు, వేరే అన్నీ తీసుకోవచ్చు. జస్ట్ ప్రపోర్షన్ చూసుకోవాలి ఎలా తీసుకోవాలో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భవానీ ఉన్నారు. భవానీ గారు మాట్లాడండి. హలో మేడం, నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే, థైరాయిడ్ వచ్చింది. ఓకే. అప్పటి నుంచి వెయిట్ నేను గెయిన్ చేస్తూ వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు నా ఏజ్ వచ్చేది 32 ఇయర్స్. నా వెయిట్ వచ్చేది 67 kgs ఉన్నాను మేడం. హైట్ ఏమో 5 ఉన్నాను. ఓకే. నేను ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వాలో తెలియట్లేదు మేడం. ఓకే. అంటే మీరు ఏ టాబ్లెట్ వాడుతున్నారు థైరాయిడ్కి? నేను థైరోనారం 50 వాడుతున్నాను మేడం. 12 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను. ఓకే. అంటే స్పెషల్లీ థైరాయిడ్ కేసెస్లో ఎలా ఉంటుందంటే వెయిట్ లాస్
ఆన్ దేర్ ఓన్ చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే వల్లనే వెయిట్ గెయిన్ న్యాచురల్గా అవుతుంది అనమాట. ఆ పేషెంట్స్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ థైరాయిడ్ లెవెల్స్ ఎప్పటి వరకు కంట్రోల్లో రావో వెయిట్ గెయిన్ న్యాచురల్ ప్రాసెస్ లాగా అవుతూ ఉంటుంది. సో ఫర్ దెమ్ దే కెన్ గో ఫర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ శోభారాణి ఉన్నారు. శోభారాణి గారు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే అండి. అది 40 years అండి. ఓకే. హైట్ వచ్చేసి 5 feet. హైట్ ఎంత అండి? 5 feet. ఓకే. ఏజ్ వచ్చేసి 40 years. ఓకే. అది వెయిట్ ఏమో 70 ఉంది. ఓకే. అది ఎక్కువ అంటారా తక్కువ అంటారా? 70 kgs ఉందా వెయిట్? 70 kgs. 5 హైట్కి 70 kgs ఎక్కువ ఉందండి. ఎక్కువేనా? అవును, ఒక 8 to 10 kgs అయినా తక్కువ అవ్వాలి. కానీ ఎగ్జాక్ట్గా ఫ్యాట్ ఉందో మజిల్ వెయిట్ ఉందో అది చూసి చెప్పచ్చండి మీకు ఎగ్జాక్ట్గా ముందుకి సమభావంలోనే ఉంటుంది. ఓకే. అందుకని మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు చేయించుకోవడానికి ఏమన్నా వీలవుతుందా? అంటే ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ట్రీట్మెంట్ మినిమం 500 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. అలా ఏం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళంటే హయ్యర్ క్లాసే తీసుకోవచ్చు. దట్ ఈస్ అన్ ఓషన్ అనమాట. అంటే అలా ఏం ఉండదు, 500 నుంచి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ అవుతుందేమో అక్కడికి వెళ్తే అది అని వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా మేడం. అలా ఏం ఉండదండి, మినిమం 500 రూపీస్ నుంచి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతాయి. అంటే అలా మిడిల్ క్లాస్కి అలా ఏం డిఫరెన్సియేషన్ ఉండదు. అంటే మీ బడ్జెట్ ప్రకారమే ప్యాకేజ్ వర్కౌట్ చేయొచ్చు అనమాట. జనరల్గా చాలా మందిలో ఉండే డౌట్, మినిమం ఆ హాస్పిటల్ వరకు కూడా వచ్చి కన్సల్టేషన్ తీసుకోవడానికి కూడా భయపడతారు. మేబీ చాలా అమౌంట్ అవుతుందేమో, అంత బడ్జెట్ మనం బేర్ చేయగలమా లేదా అని. సో ఎంతవరకు కన్సిడరేషన్ ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్యాకేజ్ ప్లాన్ చేస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్డ్ ఉంటుంది, ప్లస్ సెకండ్ థింగ్ ఈజ్ బడ్జెట్. అంటే మీకు ఎలాంటి ప్రోగ్రామ్ కావాలి ప్లస్ మీ బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టే ప్లాన్ అవుతుందండి మొత్తం. ఓకే, నెక్స్ట్ స్వాతి ఉన్నారు. స్వాతి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో. చెప్పండి మేడం. నా పేరు స్వాతి, నేను గుడిపట్ల నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే. నాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 2 months బేబీ కూడాను. ఓకే. నాకు సిజరీన్ అయింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి స్టమక్ వచ్చేసి కొంచెం లూజ్ గా ఉంది. టైట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే. అంటే 2 months అయిందన్నారు కదా మ్యారేజ్? డెలివరీ అయ్యింది. అబ్డామిన్ వచ్చేసరికి కాస్త లూజ్గా ఉంది. ఓకే. ఓకే. బెల్ట్ అలా ఏమైనా కడుతున్నారా మీరు ఇప్పుడు? బెల్ట్ అచ్చా. అంటే ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ ఒక 2-3 months తర్వాత మసాజెస్ తీసుకోవచ్చండి ట్రీట్మెంట్. రైట్. జనరల్గా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో ఇదొక ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత దట్టు సిజేరియన్ అయిన తర్వాత ఈ నడుము కట్ట అనేది ఉండదు. సో జనరల్గా ఆ స్ట్రెచ్ అయిన అబ్డామిన్ అట్లానే ఉండిపోతుంది, అది లూజ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ మంత్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది? బిఫోర్ వాళ్ళ అబ్డామిన్ ఎట్లా ఉందో అట్లా అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఇన్ నేచర్ ఇఫ్ వి సీ సేమ్ టు సేమ్ అయితే పాసిబుల్ అవ్వదు, కానీ ఆ ఎక్సెస్ లూజ్నెస్ అది వచ్చింది అది మొత్తం వెళ్ళిపోతుంది. కానీ దే హ్యావ్ టు టేక్ ఇట్ ఆఫ్టర్ 3 months ఆఫ్ ద స్కిన్ టైట్నెస్ అవి వచ్చేస్తుంది. కానీ 3 months కన్నా ఎక్కువ అయితే మళ్ళీ కష్టం ఎక్కువ అవుతుంది. అయితే 3 months తర్వాత తీసుకుంటే దట్ వుడ్ బి ద రైట్ టైం ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఓకే. జనరల్గా మనకు వస్తున్న ఫ్యాషన్స్ని ఫాలో అప్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. చాలామంది 0 size వరకు చాలా సన్నంగా ఉండాలని అనుకుంటారు. న్యాచురల్గా వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళే ఒబేసిటీతో బాధపడుతున్నట్టు కానీ లేకపోతే వాళ్ళు లావు ఉన్నట్టు కానీ మనకు కనిపించరు. కానీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, నేను చాలా లావు ఉన్నాను. అసలు యాక్చువల్గా ఎంత హైట్కి ఎంత వెయిట్ అనేది ఉండడం కరెక్ట్? అంటే బేసిక్ క్యాల్కులేషన్ అంటే ఎలా అంటే హైట్ మనది సెంటీమీటర్స్లో -100 చేస్తే ఆ వెయిట్ ఐడియల్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే BMI 18 ఇస్ నార్మల్ అనమాట, దానికన్నా తక్కువ అవ్వాలనుకుంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. ఇన్ ద లాంగ్ రన్ లీడ్స్ టు సమ్ హెల్త్ హజార్డ్స్. సో అది ఇంపార్టెంట్. అంటే మీరు అంటే షుడ్ బీ ఇన్ ఐడియల్ వెయిట్.
అండర్ వెయిట్ కూడా అంతే డేంజరస్ యాజ్ ఒబిసిటీ ఈజ్. ఓకే, నెక్స్ట్ శ్రీజ ఉన్నారు. శ్రీజ గారు మాట్లాడండి. హలో హలో అండి, నా పేరు శ్రీజ. చెప్పండి. నేను నా ఏజ్ వచ్చేసి 20 years, నా హైట్ 5'7" ఉంటాను. ఓకే. ఓకే, నేను నా వెయిట్ 42 ఉంది. నేను వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఆ వెయిట్ గెయిన్కి ట్రీట్మెంట్ ఉంటుందండి, ప్లస్ డైట్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎపిటైజర్స్, డైట్ ప్లాన్ ప్లస్ వీక్లీ వన్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది. వెయిట్ గెయిన్కి కూడా ఉంటుందండి ట్రీట్మెంట్. ఇది మా హెరిడిటీ అని చాలా మంది అన్నారు. మా ఫాదర్ కూడా ఇలానే ఉంటారు అనమాట. సో దీనికి ఖచ్చితంగా నేను వెయిట్ గెయిన్ అవ్వచ్చా? అవ్వచ్చండి, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఇప్పుడు అండర్ వెయిట్ రేంజ్లో వస్తుంది మీ వెయిట్. కొంచెమైనా పెరగాలి అంటే ఐడియల్ వెయిట్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు అయితే అండర్ వెయిట్ రేంజ్లో వస్తుంది. అయితే యూ నీడ్ అ ట్రీట్మెంట్ అనమాట. అండర్ వెయిట్ కూడా ఈక్వలీ హెజార్డస్ యాజ్ ఒబిసిటీస్. ఓకే, చాలా మంది హెరిడిటరీగా ఈ ఒబేసిటీ అనేది పొందుకుంటూ ఉంటారు, మదర్, ఫాదర్, వాట్ ఎవర్. సో అలాంటి వాళ్ళు కూడా తగ్గడం అనేది పాసిబుల్ అవుతుంది. చాలా మందికి ఉంటుంది, మా మమ్మీ దగ్గర ఉంది సో నాకు వచ్చింది, సో నేను తగ్గడం అనేది జరగదు, ఇది నా హెరిడిటరీ అని అట్లా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతవరకు ఇది కరెక్ట్? వాళ్ళు కూడా తగ్గే అవకాశం ఎంతవరకు ఉంది? ఉంటుందండి. అంటే ఐ కెన్ సే అబౌట్ 95% ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ దే ఆర్ కోఆపరేటివ్. ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ మోర్ ఆఫ్ సైకలాజికల్ అనమాట. అంటే ట్రీట్మెంట్ ఎలాగైనా వాళ్ళకు కూడా అవుతుంది, కానీ జస్ట్ దట్ కొంచెం మోటివేషన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. అంటే మా పేరెంట్స్లో, ఫ్యామిలీస్లో అందరు ఎక్కువనే ఉన్నారు, అయితే అలాగే వచ్చింది మాకు. కానీ జెనెటిక్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అంటే కాదు, వాళ్ళందరూ ఉన్నారు అందుకని మేము ఉన్నామని. సో ఇట్ కెన్ ష్యూర్లీ బి ట్రీటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇది జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.